రెసిపీకి స్వాగతం. ఈరోజు ములక్కాడ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇవి 2 ములక్కాడలను తీసుకున్నాను. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక బంగాళదుంప, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఏం చేయాలంటే మసాలాకి లవంగాలు, నెక్స్ట్ వెల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిరపకాయ, కొబ్బరి ఇవి మిక్సీ ఆడుకోవాలి. లవంగాలు, వెల్లుల్లి, కొబ్బరి ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి, కొబ్బరి, లవంగాలు ఇలా మిక్సీ పెట్టేశాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, టమాటా, కొంచెం చింతపండు, ఒక పచ్చిమిరపకాయ, అల్లము, ఈ 3 కూడా ఇవి 4 మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఇవన్నీ వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ముందుగా ఏం చేయాలంటే కట్ చేసిన ఉల్లిపాయ, బంగాళదుంప, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, బంగాళదుంప కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా ఇలా వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బంగాళదుంప, ఉల్లిపాయ ఇవన్నీ ఇలా వేగుతున్నాయి. ఇప్పుడు వెల్లుల్లి, లవంగం, కొబ్బరి ఇలా ఆడి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి వేగనివ్వాలి. ఇది కూడా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. బంగాళదుంప, ఉల్లిపాయ ఇవన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాయి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ కింద ఆడుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. మసాలా, బంగాళదుంప ఇవన్నీ కూడా, ఉల్లిపాయ అన్నీ కూడా ఇలా వేగుతున్నాయి. ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కూడా, ఇది కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా అయ్యేదాకా వేగాలి. ఇది సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలాగా ఇది బాగా కలపాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇలాగా వేసుకొని బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కట్ చేసుకున్న ఈ ములక్కాడలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని ఉడకనివ్వాలి. ములక్కాడలు ఉడకనివ్వాలి బాగాను. బంగాళదుంప ఇవన్నీ ఉడికేందుకు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలాగా పోసుకొని ఇలా ములక్కాడలు అవన్నీ కూడా మెత్తగా ఉడికేలాగా స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టాలి. ఇది బాగా ఉడకనివ్వాలి. ములక్కాడ మసాలా కర్రీ ఇలా ఉడుకుతుంది. ములక్కాడ ఉడికిందో లేదో చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టేయాలి. ఇలాగేను ఇలా ఉడికిపోయేంతాను మసాలా, ములక్కాడ, బంగాళదుంప, ఉల్లిపాయ అన్నీ ఇలా ఉడికిపోయి దగ్గర పడుతుంది. ములక్కాడ కూడా ఉడికింది. ఇలాగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. దీంట్లో ఇలా కొత్తిమీర వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎంతో టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది.
ఈ వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.